కల్పవల్లి సేవా ట్రస్ట్ నర్సరావుపేట అధినేత వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట పరిసర ప్రాంత విద్యార్థులకు క్రియేటివిటీ ప్రోగ్రామ్స్ పోటీలు ఆన్లైన్ ద్వారా 8 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల లోపు బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారని మీడియా ద్వారా చేగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు ఒంటరిగా కానీ గ్రూపుగా కానీ 10 నుండి 20 నిమిషముల లోపు ప్రదర్శనలు వీడియో ద్వారా షూట్ చేసి మీరు చేసే ప్రదర్శనలు సమాజానికి మేలు చేసే విధంగా మరియు సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని వాట్సాప్ ద్వారా రెడ్డి మురళీకృష్ణ 9854422058 నెంబర్కు పంపించవలసిందిగా ఆయన కోరారు. ఉదాహరణకు సెల్ ఫోన్ వాడటం, ఉమ్మడి కుటుంబం, అత్తాకోడలు, మద్యపానం, అక్షరాస్యత ప్రాధాన్యత, మన దేశం ఇతర దేశాల నాగరికత వ్యత్యాసాలు, ఎన్నికల గురించి, ట్రాఫిక్ రూల్స్, ఆహారపు అలవాట్లు, దేశ సంరక్షణ, డాక్టర్ తదితర అంశాలను తీసుకోవచ్చని, మీరు తయారు చేసిన ప్రదర్శన 16/6/2024 లోపు రెడ్డి మురళీకృష్ణ, వెల్లంపల్లి కేశవరావు, చేగు వెంకటేశ్వరరావు, కేఎంఎల్ ప్రసాద్కు పంపించవలసిందిగా కోరారు. న్యాయ నిర్ణేతల ద్వారా సెలెక్ట్ కాబడిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఉన్నాయని, విజేతలకు బహుమతులు వేదిక ద్వారా పెద్దలచే అందజేస్తారని తెలిపారు. అప్లికేషన్లు దొరుకు స్థలము భవానీ కంగాన్స్ అండ్ టాయ్స్, మహాలక్ష్మి చెట్టు దగ్గర, శివుని బొమ్మ సెంటర్, నర్సరావుపేట. వివరాలకు వెల్లంపల్లి కేశవరావు 9247199146, రెడ్డి మురళీకృష్ణ 9885422058, చేగు వెంకటేశ్వరరావు 9246453348, కేఎంఎల్ ప్రసాద్ 9030448423 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని ఆయన తెలిపారు. జై జై వాసవి, జై జై వాసవి. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణ పరిసర విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు. 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు బాలబాలికలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఇది ఆన్లైన్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నృత్య రూపకం కానీ, ప్రదర్శన కానీ, నాటిక కానీ, ఏకపాత్రాభినయం కానీ, ఆ రూపకంలో ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెబుతున్నాం. సెల్ ఫోన్ వాడటం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అట్లాంటి విషయాలు కూడా మనం తెలియపరచడం, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, నష్టాలు, కష్టాలన్నీ కూడా చెప్పడం, అత్తా కోడళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఎలా జరుగుతున్నాయి నేటి సమాజంలో, అలాగే మద్యపానం వల్ల కలిగే నష్టాలు, ఇంటిలో ఉన్నటువంటి పిల్లల అక్షరాస్యత లేదా నిరక్షరాస్యత గురించి, అలాగే మన దేశము ఇతర దేశాల నాగరికతలు ఎలా ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్ ఎలా ఉన్నారు, మన వాళ్ళు ఎలా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో మనం ఫారిన్ కంట్రీ ఆలోచిస్తున్నాము, కానీ మన సంస్కృతిని వాళ్ళు తీసుకెళ్లి మనం మొన్న మధ్యన చూసాం. కొన్ని వేల మంది కూర్చొని శ్రీకృష్ణుని యొక్క లీలలు పాటల రూపంలో వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఎంతో చక్కగా ఉన్నది. అటువంటి విషయం గురించి, వ్యవసాయము, అలాగే దేశ సంరక్షణ కోసం వాళ్ళు ఎట్లా పోరాడుతున్నారు, అటువంటి మన కోసం ఎట్లా జవాన్లు పోరాడుతున్న విషయాలు తెలియజేయచ్చు. అలాగే డాక్టర్ ఎటువంటి సలహాలు ఇస్తే ప్రజలు బాగుంటారు, ఎటువంటి దాని గురించి డాక్టర్ కూడా సలహాలు కూడా దాంట్లో కూడా చేయొచ్చు. అలాగే ట్రాఫిక్ రూల్స్, తర్వాత ఆహారపు అలవాట్లు, మా మండ వెంకటరత్నం గారు ఎప్పుడు కూడా ఆహారపు అలవాట్ల గురించి తెలియజేస్తుంటారు. అట్లాంటి విలువలు, నైతిక విలువల గురించి కూడా ఈ కార్యక్రమాలు ఏదో ఒక అంశాన్ని తీసుకొని మీరు తయారు చేసుకున్నట్లయితే, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్లో కూడా ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి, దానివల్ల నష్టాలు ఏంటి, దాని గురించి తాత్కాలికంగా ఆ రోజున మాత్రం ఓటేసి మెలకుండా ఉండాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టుకొని పెద్దగా తగాదయ్యి ఒకళ్ళొకళ్ళు చంపుకునే పరిస్థితి, కొట్టుకోవడం పరిస్థితులకు వస్తున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల గురించి కూడా నృత్య రూపంగా తీసుకొని ప్రదర్శన చేసినట్టయితే మంచి మంచి బహుమతులు ఉన్నాయండి. చక్కగా మీరు ఎక్కువ వేషాలు వేసుకొని కూడా చేయక్కర్లేదు. తాత్కాలికంగా మీరు పిల్లల్ని స్కూల్లోనే వాళ్ళే కూర్చొని ఒక నృత్య ప్రదర్శన, సాంఘిక ప్రదర్శన లాగా తయారు చేసుకొని ఆన్లైన్ ద్వారా వీడియో తీసి మాకు పంపించనొచ్చు. వాటన్ని కూడా సెలెక్ట్ చేసి వాటిలో మంచిగా వచ్చినటువంటి వాటిని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరియు పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ప్రత్యేక బహుమతులు ఉన్నాయి. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నర్సరావుపేట పట్టణ పాఠశాల విద్యార్థుల్ని అందరినీ కూడా, అన్ని స్కూళ్ళ వాళ్ళని, యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఈ ప్రదర్శన చేసినటువంటి కార్యక్రమాన్ని వాట్సాప్ లో రెడ్డి మురళీకృష్ణ నర్సరావుపేట 9885422058
ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపించవలసిందిగా కోరుచున్నాము. వారం కావాల్సిన వాళ్ళందరూ కూడా శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమాన్ని భవానీ కంగన్స్ అని శివుడు బొమ్మ దగ్గరలో మహాలక్ష్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి భవానీ కంగన్స్ కి వచ్చి ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పాంప్లెట్ రిలీజ్ చేసిన వారిలో శ్రీ వెల్లంపల్లి కేశవరావు గారు, భవానీ కంగన్స్ అధినేత, చేగు వెంకటేశ్వరరావు, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు, కె మండవ వెంకటరత్నం గారు, సుధాకర్ గారు, గాన సుధాకర, నర్సరావుపేటలో ప్రముఖ గాయకుడు, కేఎంఎల్ ప్రసాద్ గారు, ప్రముఖ సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. వీరందరూ కూడా కలిసి ఈ రోజున దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 16/6 వచ్చే నెల 16 అంటే స్కూల్ కూడా 12 నుంచి 5 నుంచి తీస్తున్నారు కాబట్టి వచ్చే నెల 16వ తారీఖు లోపల మీరు తయారు చేసుకొని ఈ యాజమాన్య వాళ్ళు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, టీచర్స్ కానీ గమనించి, అన్ని స్కూల్ వాళ్ళు కూడా ఇది గమనించి దాన్ని తయారు చేసుకొని అందరికి ఉపయోగపడేట్టుగా ప్రదర్శన తయారు చేసుకొని పంపించినట్లయితే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.